దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో మన దేవదేవుని యొక్క ఆశీర్వాదము ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆయన నడిపించేవాడిగా ఉంటారు. ప్రియులరా, దేవుని వాక్యం ఏదైతే ఉందో అది మనకు ఆదరణ కలిగించేదిగా ఉంది గనుక వాక్యానికి లోబడి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీ కొందనాలయ్యా, ఈ సమయంలో మరొకసారి నాయన నీ ఎదుటికు చేరి నీ యొద్దకు వచ్చి మేము స్తుతించే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల నాకు మాకు మా ప్రియులకు అందించినందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో అడిగటి వాటికంటేను ఊహించట వాటికంటేను అత్యుత్తముగా దీవిస్తానని సెలవిచ్చిన మా దేవా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో దేవా, మీరును పరిశుద్ధులు, దేవదూతులు, శరీబులు, కరేబులు 24 పెద్దల యొక్క ఆదరణ మాకు తోడుగా ఉంచండి. పరిశుద్ధాత్ముడా, మీ ఆత్మ నడిపింపు మాకు దయచేదువుగాక. నీ ఆత్మ సహాయము మాకు అందించదువుగాక. నీ వాక్యముతో మమ్మల్ని కట్టుదువుగాక. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుదువుగాక. నీ వాక్యము చేత మమ్మల్ని నింపుదువుగాక. దేవా, నీ సన్నిధి కాపుదలతో మమ్మల్ని బలపరిచి దేవా, నీ వాక్యమును తేటగా విఫలముగా మాకు వివరించి నడిపించమని దీనుడైన నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి నా కంఠస్వరం నీ బోరగా వాడుకుని, ఎందుకంటే ప్రభా, నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానము సరిపోదు, నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని క్రీస్తు నామంన అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని సహాయము మనకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమెన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యము ద్వారా అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అయితే కొన్ని విషయాల్లో దేవుడు మనకు అందించిన కొన్ని విషయాలని బట్టి మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు అనేకమైన విషయాలు దేవుడు మనకు అందిస్తూనే ఉన్నారు. ప్రియులరా, దేవుడు మనకు అందించున్నాయి గొప్ప కార్యాలుగా మనకు తోడుగా ఉన్నారనేది మనం నమ్మి ఉండాలి. ఈరోజు అంశము ప్రార్థించుట, మొరపెట్టుట, లేదా మొరపెట్టి ప్రార్థించుట. ఈ రెండు కూడా నిన్న అంశంలోనే ఉన్నాయి. ప్రియులరా, ఈరోజు 18వ అధ్యాయము 25వ వచనం కాడి నుంచి 5వ వచనం కాడి నుంచి మనం 26వ వచనం వరకు మనం చదువుకుందాం. ప్రియులరా, కనుక దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ప్రతి మాటను నీవు దయ చూపించదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉందువు. ఇక్కడ గమనించున్న 26వ వచనంలో సద్బోధ గల సద్భావము చూపిదువు, మూర్ఖుల ఎడల నీ వికటముగా ఉందువు, శ్రమపడే వారిని చూడండి, శ్రమపడే వారిని రక్షించుతాడు. చూడండి, విరోధులుగా గర్విష్ఠులకు దేవుడు విరోధుగా ఉండి వారిని త్రోసివేదుడు. ప్రియులరా, మనము దేవుని పట్ల ఏ రకంగా ఉన్నాం, దేవుని ఎడల ఏ రకంగా మనం జీవిస్తున్నాం, దేవుని పట్ల మనం ఏ రకంగా ప్రయాణమును సాగిస్తున్నాం, ఇది ప్రాముఖ్యమైన విషయంగా మనం భావించాలి. దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ప్రతిరోజు. అయితే కొన్ని వాక్యాలు ఆత్మ సంబంధమైన వాక్యాలుగా ఉంటాయి, కొన్ని వాక్యాలు ఆ వాక్యానికి లోబడే రీతిలో ఉంటాయి. అయితే ఏదేమైనప్పటికీ ఈ బైబిల్ గ్రంథము మనిషిని బలపరచుటకు కాక సరిచేయటకు వచ్చిన గ్రంథం. అంటే ఎలా సరిచేస్తుందంటే, నీవు ఈ లోకంలో తప్పిదవు చేస్తున్నాం, తప్పులు పొరపాటు చేస్తున్నాం, అది సరిచేయటకే ఈ గ్రంథము నీకు ఇవ్వబడింది.
నీవు ఈ లోకంలో శాశ్వతమైన జీవితమును కొనసాగించేవాడు కాదు. నీ జీవితం శాశ్వతమైన జీవితము ఇక్కడ కాదు. నీ లోకం పరలోకం. నీ ఊరు పరలోకం. నీ లోకం మొదటిది. ఈ లోకం నుంచి మరొక లోకానికి వెళ్ళిన తర్వాత మనం మన తండ్రితో నివసించే లోకానికి వెళ్ళిపోతాం. అక్కడ ఆ లోకం అంటే పరదేశి. ప్రియులారా, ఇప్పుడు నువ్వు ఈ భూలోకము నుండి పరదేశి అనే లోకముకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఈ పరదేశకు మనం చేరాలంటే మొదటిది మనం చేయవలసింది ఒకటి ప్రార్థన, రెండోది మొరపెట్టుట. రెండు ప్రాముఖ్యంగా మనం చేయాలి. నా దీపమును వెలిగించుడు నీవే, నా దేవుడని యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేసేదవు. నీ సహాయము వలన నేను సైన్యమును జయించదును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదుము. అంటే దేవుని సహాయం లేకుండా ఏమీ చేయలేను అని సైన్యమును అంటే రాజుగా ఉన్న దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడంటే సైన్యమును జయించొచ్చాడు. ఇంకా జయించి వచ్చిన సైన్యము కొరకు కూడా దావీదు ప్రార్థించినట్లుగా కనబడుతుంది. యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము, శరణజొచ్చు వారికి ఆయన కేడుము. యెహోవా దేవుడేడి. చూడండి, యెహోవా తప్ప మన దేవుడేడి, మన దేవుడు ఏడి, ఆశ్రయము తప్ప మనకు ఎవరు? అంటే దేవుడు తప్ప ఆశ్రయం ఎవరు? అవును కదా ప్రియులారా, మనము ఈ లోకంలో ఒక ప్రయాణం నిమిత్తం వచ్చి అనేకమైన వేదన, శోధన, ఇబ్బందులు పడుతూనే ఉంటున్నాం. శ్రమ వచ్చినా తట్టుకోలేం, బాధ వచ్చినా తట్టుకోలేం, వ్యాధి వచ్చినా తట్టుకోలేం. పైగా ఎవరైనా శత్రువాడు వచ్చి నలిపి మన దగ్గర నిలబడినా బెంబేలు ఎత్తిపోతాం. అంటే ఏంటి? నువ్వు దేన్ని చూసి తట్టుకోలే శక్తిహీనుడువా? దేవుడు నీకు చాలా శక్తినిచ్చాడు. ఆ శక్తిని ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆ శక్తిని ఎందుకు నువ్వు సంపాదించుకోలేకపోతావు? నీలో ఉన్నదని గుర్తించలేకపోతున్నావు. గుర్తించకపోతే నువ్వు పరదేశికి ఎప్పుడు వెళ్తావు? లేకపోతే గాలిలోకములైనా ఉంటావా? అంటే ఏదైనా మనిషిగా ఉన్నప్పుడు నువ్వు మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, మొరపెట్టి ప్రార్థించినప్పుడే కదా దేవుని ఎద్దకు చేరుతుంది. లేదా కనిపెట్టాలి, లేకపోతే ఎక్కడ చేరతావు? నాకు బలము ధరించు ఆయనే. అంటే నాకు బలము ధరింపు చేయవాడు ఆయనే. ఎల్లప్పుడూ నాకు మార్గము నడిపించేవాడు ఆయనే. ఆయన నా పాదములు జింక కాలవలే చేయుచుండు. జింక చాలా బలమైన పాదములు కలిగినది. ఎగురుతూ పరిగెడుతుంది ఆ జింక. అటువంటి పాదములు దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు. అంటే ఎత్తైన స్థలం మీద ఆయన నన్ను నిలుపుచున్నాడు దేవుడు. దావీదు అలాగే ఏ ప్రార్థన చేశాడు దావీదు, దేవుడు అదే ఇచ్చాడు. ప్రార్థన ఓ రకంగా చేశాడు దావీదు, మరొక రకంగా దేవుడు ఇవ్వలేదు. ఏదైతే యథార్థంగా అడిగాడో, ఏదైతే యథార్థంగా కోరుకున్నాడో, ఏదైతే యథార్థంగా దేవునికి మొరపెట్టాడో, ఏదైతే యథార్థంగా ప్రార్థన చేశాడో దానిని మాత్రమే దేవుడు పరలోకం తీసుకున్నాడు, దానిని అమలు చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో దేనికి పరిమితం ఇస్తున్నాం? దేనికి విలువిస్తున్నాం? దేవునికి సమయం ఇస్తున్నాం? దేనికి నీవు ఎక్కువ ఆలోచన కలిగి ఉన్నావు? గమనించాలి ఒకసారి. అంటే జ్ఞానము నేర్పివాడు ఆయనే. నా బాహువు విత్తడి విల్లు వెత్తుపట్టు. అంటే నా జ్ఞానము, నా వాక్యము ఆయనే. నాకు రిల్లు ఎత్తుపడి బలాన్ని ఇచ్చి బాణమును ఎత్తుపట్టుకుని శక్తిని ఇచ్చేవాడు ఆయనే. అంటున్నాడు, నీ కుడి చెయ్యి ఆదుకును, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను, నా పాదములకు విశాలపరచును. అంటే చూడండి, నా పాదములకు చోటును విశాలపరచును, నా కాళ్ళు బెనకలేదు. ప్రియులారా, మనం అప్పుడప్పుడు ట్రైన్లో చిన్నప్పుడు చాలా చోట, ఇప్పుడైనా డెవలప్మెంట్ దేశాలకు వచ్చాం,
ఒకప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా కిక్కిరిస్తో వెళ్ళే కాళ్ళు అరికాలు కూడా ఎట్టుకుంటా కూడా ప్లేస్ అంటే విశాలంగా ఉంటే అమ్మాయా నువ్వు అలాంటిది విశాలమైన నీ కాళ్ళకి విశాలమైన స్థలం ఇస్తాడంట. నీ కాళ్ళు ఎక్కడికో త్రొట్టిలో ఉన్నాడో దేవుడు చెప్తున్నాడు. దావీదుకు అటువంటి బలాన్ని ఇచ్చాడు దేవుడు. ఏదైతే ప్రార్థన చేశాడో అది అమలు చేశాడు దేవుడు. దేవుని యొద్దకు ఆ దావీదు ప్రార్థన చేశాడు, మరలా ఉదయకాలది నెరవేరినప్పుడు సాయంకాల పూట వచ్చి స్తుతి చెల్లించాడు దావీదు. అందుకే నేను అంటాను ఇక్కడ మీకు విషయం గుర్తు చేస్తాను. నా శత్రు తెరను పట్టుకుందును, వారు నశించి చేయ వరకు నేను తిరగను. చూడండి, అంటే శత్రువులని వాడిని పట్టుకుందును, వాడిని నశింపు చేసే వరకు నేను వెనక తిరగను అన్నాడు దేవుడు. అలాగే విజయాలు ఇచ్చాడు దావీదుకు. వారి కింద పడదు, వారి వారి కింద పడుదురు, వారు లేవలేకున్నట్లు నేను వారిని పడద్రోయేదును, అంటే పడగొట్టేదును అనే మాటను. ప్రియులారా, దేవుడు ఎంత శక్తినిస్తున్నాడు దేవుడు. ప్రియులారా, దేవుడు ఎంత బలాన్ని ఇస్తున్నాడు దేవుడు. అసలు మనం ఏంటి అని ఆలోచించాలి. యుద్ధముకు నన్ను బలము ధరించపజేసేది, నా నీతికి లేచిన వారిని నా క్రింద అణిచివేసేదివి, నా శత్రువులను వెనకకు మల్ల చేసేదివి, నన్ను ద్వేషించే వారిని నేను నిర్మూలము చేసేదని వారు మొరపెట్టిరు గాని రక్షించేవారు లేకుండా పోయెను. యెహోవాకు మొరపెట్టుదురును, అంటే యెహోవాకు వారి అంటే శత్రువు అని వాడు కూడా యెహోవాకు వారి మొరపెట్టుదురు కానీ వారికి ఉత్తరం ఇవ్వకపోవును. ఎవరు? దేవుడు. నిన్ను సృష్టి వారి మనుషులే కదా, అంటే మనుషులే కానీ సాతానికి లోపడ్డారు. మనిషిగా నువ్వు జీవిస్తే సాతానికి లోపడకుండా నువ్వు మనిషిగా దేవుని పట్ల ఉంటే చాలు, సాతాన్ని ఎదుగురాడు. మనిషిగా కాదు, మనం మృగాలుగా మారుతున్నాం. అప్పుడు నేను గాలి వలె ఎగిరే ధూళి వలె నేను వారిని కొట్టేదని అంటున్నాడు. అది దుమ్ముని మనం కొట్టినట్టుగా దావీదు వారిని కొట్టుదును అంటున్నాడు. వీధుల్లో పెంట పారబోయినట్లుగా వారిని నేను పారబోసేదిని. అంటే చూసారా ఎంతగా, అంటే ఒక దుమ్మి మన ఇంట్లో ఉన్న దుమ్ముని పట్టుకెళ్ళి వీధి బయట ఎలాగ పారవేస్తామో అలాగా నేను వారిని శత్రువు అని వారిని పారవేదును. అంటే ఎంత బలవంతు ఎంత బలం ఇవ్వాలి దేవుడు ఆల్రెడీ ఇచ్చేసి అంత బలంగా దావీదు సంపాదించుకున్నాడు. ప్రియులారా, చూడండి, ప్రజలు చేసే క్రియల్లో మనం పడకుండా నన్ను విడిపించింది. అంటే ప్రజలు మోసమైన పనులు చేస్తారు, వారి యొక్క భ్రమలో నుండి నన్ను విడిపించేదివి. అన్యజనులకు అధికారిగా చేసేదివి, నేను ఎరగరు ప్రజలు నన్ను సేవించెదరు. అంటే అన్ని జనుల ప్రజలకు నేను అధికారిగా నియమించేదివి, నన్ను ఎరగని వారిని నన్ను ప్రేమించే వారిగా చేసేదివి అని దావీదు. నిజమేనండి, దావీదు అలాంటి చోట్లకి వెళ్ళాడు, అలాంటి చోట్ల గౌరవాన్ని పొందాడు. అన్యుల మధ్యన కూడా దావీదు మహారాజు వస్తాడంటే అన్యులతో సహా భయపడేవారు. అన్యులు కూడా దావీదు ప్రేమించాడు. ఇలా అన్యుల పట్ల ద్వేషం కలిగి ఉంటున్నాం మేము. అటువంటి ద్వేషాలు అనుకుంటూ 44వ అధ్యాయంలో అండర్లైన్ చేసుకోండి ఒకసారి. అన్యుల పట్ల దేవుడు 43, 44 మాట్లాడిన మాటలు మనం అండర్లైన్ చేసుకుందాం. అట్లాగనే వారు నాకు ఎలాగంటే అలాగునే నాకు వారు మరి విరోధులుగా ఉన్నారు, అంటే స్నేహితులుగా ఉంటారు అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. వారి నటించెదరు అన్యులు, వారు అన్యులు అంటే తన దుష్కారములు అంటే తన క్రియలను విడిచిపెట్టుకుని వారు నన్ను వెంబడించుదురు అన్నాడు. అంటే దురాత్మల సంబంధమైన క్రియలను విడిచిపెట్టుకుని అన్నిటిని దూరపరుచుకుని దావీదును సేవించే దేవుడిని సేవించారు అనే భావను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గము, స్తోత్రార్హుడు, నా రక్షణకర్తయ్య దేవుడు బహుగా స్తుతింపు పొందునుగాక. అంటే ప్రియులరా, ఎలాగూ చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన మాటలుగా మాట్లాడుచున్నాడు దావీదు. ఆ నిమిత్తము
ప్రతిదండన చేయను. దేవుడు జనములను నాకు లోబర్చిన వాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును అనే మాటను 48వ వచనంలో చదువుతున్నాం. నా మీదకి లేచి వారి కంటే నన్ను ఎత్తుగా హెచ్చించదు. బలాత్కారం చేసిన మనుషుల నుండి, బలాత్కారం చేసే వారి చేతుల నుండి, బలాత్కారం చేసే మనుషుల చేతుల నుండి నన్ను విడిపించుతివి. చూడండి, శత్రువులనే వారికంటే నన్ను హెచ్చించితివి అన్నాడు ముందర. ప్రియులారా, గమనించండి ఈ మాటలు. అందువలన యెహోవా, అన్య జనులను నిన్ను గణపరచెదను, నీ నామకేత గానము అంటే చూడండి, అన్ని జనులలో నిన్ను కీర్తించెదను, అన్య జనులలో నీ నామమును హెచ్చించదు అని 49వ వచనములో మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. ప్రియులరా, అన్యుల మధ్యకి వెళ్ళి మనం గర్వంతో రొమ్మిర్చుకోమని అన్యుల మధ్యకి వెళ్ళి దేవునిని హెచ్చించే వారిగా మనం నడుచుకోవాలి. అన్యుల మధ్యని దూషించమని ఎక్కడా కూడా ఏ గ్రంథములో లేదు. దేవుడు అన్యులు అనే పదం ఎందుకు వాడారంటే, వారు దేవుని మీద తిరగబడినప్పుడు ఆయనే యుద్ధం చేస్తాడు అనే మాటను మనుషులు ఎక్కడ యుద్ధం చేసినట్టు చూపించలా, దేవుడే తన యుద్ధం చేశాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎవరు యుద్ధం చేశారు? మరి ప్రజలు యుద్ధం చేయలేదు, దేవుడే యుద్ధం చేశాడు. ఇవాళ నీతో నీ పక్షాన దేవుడి యుద్ధము చేసేవాడి వలె ఉన్నాడు. రాజులకు గొప్ప ఘనతను అంటే విలువైన సహాయము కలగజేసేవాడువు దేవుడువు. ప్రియులరా, దేవుడు ప్రతి క్రియ నుండి, ప్రతి ఆలోచన నుండి దేవుడు ఎందుకు నన్ను నిలబెడుతున్నాడు? ఎందుకంటే ప్రతి వారు బలాత్కారము చేత, బలవంతులు చేత నేను బలవంతుడు ఇక్కడ అంటున్నాడు 49లో. అందువలన యెహోవా అన్యజనుల మధ్యన నిన్ను హెచ్చించుతాను, నీ కీర్తన గానము చేస్తాను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడు, అభిషేకించిన దావీదుకును అతని సంతానమునకు నిత్యమును కనికరము చూపించేవాడవు. అంటే దావీదు చేసిన ప్రార్థన అంతటిలో దేవుడు విజయం ఇచ్చాడు. దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే, తన ప్రజలను కాపాడుకోవాలని, తన ప్రజలు దేవుని వైపుకు దేవుని బిడ్డలుగా మార్చాలని. దావీదు కూడా ఆనాడు కాలంలో దావీదుకు కూడా వ్యతిరేకం కలిగింది. కాబట్టి అన్యుల మధ్యన ఏమంటే దావీదు కంటే బలమైన రాజుల మధ్యన దేవుడు హెచ్చుగా నిలబెట్టాడు, హెచ్చించాడు. ప్రియులారా, గనుక మనము ఈ లోకంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధన కలిగి జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ పట్ల గొప్ప క్రియ కలిగి ఉంటాడనేది మనం గురి ఉండాలి. అప్పుడే దేవుడు నీ గురి ఎదుట, అదే నా గురి ఎదుట దేవుడు ఉన్నాడు, నేను ఆయన ఎదుట నేను గురి కలిగి ఉన్నాను అనే మాటను నువ్వు అడగలిగి ఉండాలి. ప్రియులారా, ఈ మాటలన్నీ దావీదు తన క్రియల ద్వారా, తన రాజుగా ఉండి అతను చేసిన ప్రార్థన, దేవుని ఎడల ఏదైతే యథార్థంగా ప్రార్థన చేశాడో అదే విజయాన్ని పొందుకున్నాడు. ఈనాడు నువ్వు నేను మనుషులుగా పుట్టి దేవుని బిడ్డలుగా మారి యథార్థత లేక ఈ లోకాశలకు లోబడి బ్రతుకుతున్నావేమో కుమార్తె కుమారుడా, గమనించండి ఒకసారి. దేవుడు నీతోటే మాట్లాడుచున్నాడు, మనతోటే, ఎవరితోటే నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఆయన ఆ మాటలని వినగల శక్తిని, గ్రహింపగల శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల రాజా, నీకు వందనాలు. ఈ సమయంలో మా ప్రియులు నీ బిడ్డలతో మాట్లాడిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఏమై ఉన్నదో అది నీ చిత్తమైనది, మా చిత్తము కాదు. నీ చిత్తము ద్వారా, నీ ఉద్దేశము ద్వారా, నీ వాక్యము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడవని నమ్ముచున్నాను. ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ, నీ బిడ్డలైన వారిని ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, వర్ధిల్లిచేయండి. నీ వాక్యము చేత వారిని కట్టండి, నీ వాక్యం చేత వారిని బలపరచమని దేవా, అలుపుడిని, అయోగుడిని మరణాత ప్రార్థన సన్నిధి నుండి ప్రభా నీ సన్నిధిని ఆత్మ నడిపింపు దాయిచ్చండి.
నీ కాపుదల దాచని బైబిల్ మిషన్ మహాసభలు తండ్రి రేపు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 దినాలు జరుగుతున్న మహాసభలను ఘనముగా హెచ్చించండి, ఘనమైన రీతిలో జరిపించండి. అనేక రీతులుగా ఎలుచున్న వారందరికీ నీ ఆత్మ నడిపింపు సమకూర్చమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా మనందరకు తోడుగా ఉండి ఆ నిస్సులువ రక్తులకు కడిగి పవిత్రపరిచి అని రాజ్యముకు ఎత్తబడుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాతా.